2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమాగారు. నమస్తే అమ్మా. సింహరాశి వారికి గురుగ్రహం మార్పిడి వల్ల ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా అండ్ అలాగే ఈ గురు మార్పిడి ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందంటారు? ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు ఉమాగారు? తప్పకుండా అమ్మా. సింహరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక 12వ స్థానంలోకి అంటే 11వ స్థానంలోంచి 12వ స్థానంలోకి గురుడు అనేటువంటి ఆయన రాబోతూ ఉన్నారు. సో ఇది ఎక్కడ జరుగుతుంది అంటే సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 27వ తారీఖు దాకా సుమారుగా 90 రోజుల పాటు ఈ ట్రాన్సిట్ అనేటువంటిది జరుగుతుంది. సో సింహరాశి వాళ్ళకి 12వ స్థానంలోకి రావడం వల్ల శుభమూలో వ్యయశ్చైవ పాణి విక్రయ భూషణం అని శాస్త్రం చెబుతోందండి. అంటే ఏమిటి అంటే శుభకార్యాల కోసం విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం, దాన ధర్మాల కోసం డబ్బులు ఖర్చు పెట్టడం, పుణ్య కార్యక్రమాల కోసం డబ్బులు ఖర్చు అవ్వడం లాంటివి ఎక్కువగా కనబడతాయని, ఈ మాసంలో ఈ 90 డేస్లో ఖర్చులు చాలా తగ్గించుకోవాలండి. వృధా ఖర్చులు చేసినట్లయితే ఖచ్చితంగా డబ్బులు నిలబడకపోవడం, వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే వెళ్ళిపోవడం లాంటివి ఖచ్చితంగా జరిగే అవకాశములు కనబడుతున్నాయమ్మా. ఇంకొకటి ఏంటి అంటే విక్రయ భూషణం అని అంటే ప్రాణానికి ప్రాణమైనటువంటి వస్తువులు కానీ, ప్రాణం ఉన్నటువంటి జీవుల్ని కానీ అమ్మడము, లేకపోతే తనతో ఉన్నటువంటి బాగా ఇష్టమైన వ్యక్తులు దూరం అవ్వడము, కుటుంబంతో కలహాలు రావడము, ఇవన్నీ కూడా సింహరాశి వాళ్ళు ఇక్కడి నుంచి కనబడబోతున్నాయన్నమాట. సో 12th హౌస్లో గురుడు కాబట్టి మనీ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. డబ్బులు నిలబడకపోవడం, డబ్బులు ఖర్చు అవ్వడంతో పాటుగా మనీ బ్లాకేజెస్, మీరెవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రాకపోవడం కనబడుతుంది. విదేశాల్లో ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ ఈ మనీ ప్రాబ్లం విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలమ్మా. ఇక రెండవది ఏంటి అంటే ఈ గురుబలం అనేటువంటిది తగ్గడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాల విషయంలో ఖచ్చితంగా చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. వివాహాది శుభ కార్యక్రమాలు పోస్ట్ పోన్ అవ్వడం కానీ, పెండింగ్ పడడం కానీ, దాంట్లో ఆటంకాలు ఎక్కువగా రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సంతానం విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకి కూడా కాస్త నిరాశ, నిస్పృహలు అనేటువంటివి ఎక్కువగా కలుగుతాయి. ఎందుకంటే గురుబలం తగ్గుతోంది కాబట్టి. అయితే ముఖ్యంగా ఎవరైతే వ్యాపార వాణిజ్య ఉద్యోగాల్లో ఉంటారో వాళ్ళకి కూడా ఆటంకాలు, ఒత్తిడి, పని ఒత్తిడి, ఆర్థిక ఒత్తిళ్లు పెరిగే అవకాశము ఈ యొక్క గురుడు 12వ స్థానంలోకి వెళ్ళడం వల్ల జరగబోతోంది. ఇదే కాకుండా అంటే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి 7వ స్థానంలోకి శని రాహువులు రాబోతున్నారండి, కలవబోతున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఈ కలత్ర దోషము, మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ రావడం కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్లో, బిజినెస్లో గొడవలు, తగాదాలు రేకెత్తడం కావచ్చు, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం కావచ్చు, ప్రేమ వ్యవహారాల్లో అపజయం కలగడం కావచ్చు. ఆర్ సప్తమంలో శని రాహువులు కాబట్టి అది ఒరిజినల్ 11th హౌస్ అవుతోంది కాబట్టి బిజినెస్లో భారీగా అపజయం, నష్టం చూసే అవకాశములు ఈ శని కుంభరాశిలోకి అక్టోబర్ 10వ తారీఖు తర్వాత వచ్చిన తర్వాత కనబడుతూ ఉన్నాయి. సో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలమ్మా. సింహం, కన్యా, తుల 3వ స్థానంలో రవి, బుధ, కుజ అనేటువంటి 3 గ్రహాలు యోగించడం వల్ల అక్టోబర్ 17వ తారీఖు తర్వాత నుంచి వీళ్ళకి రవి అనేటువంటి ఆయన కలిసి వస్తారు. కానీ ఏమాత్రం వరకు కలిసి వస్తారు? రవి నీచ స్థితిలో ఉన్నారు కాబట్టి సోదర సోదరీమణులతో ఇద్దరికీ కూడా తగ్గులు అనేటువంటి వచ్చే అవకాశములు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. బుధ, కుజగ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి నూతన వస్త్ర, వాహన, భూలాభాలు కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి చూపిస్తున్నప్పటికీ కూడా ఆ కారణం చేతనైనా ఇక్కడ ఉన్నటువంటి 12వ స్థానంలో గురుడు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు. అంటే ఏదో ఒక కొత్త ఏదో ప్రొడక్ట్స్ కొనడం కానీ, ఖర్చు పెట్టడం కానీ, ఎంజాయ్ చేయడం కానీ ఏదైనా జరగవచ్చు. దానివల్లే మీకు డబ్బులు ఉండవు మీ దగ్గర. సో ఖర్చుల్ని అధిగమించండి. గురుడు ఎప్పుడైతే వీక్ అయ్యారో ప్రకృతి మీ చుట్టూ ఒక ట్రాప్ అనేటువంటిది వేస్తుంది, డబ్బులు మీతో ఖర్చు పెట్టించడానికి. అది డబ్బులు మాత్రమే కాదండి, లాస్ ఆఫ్ ఎఫర్ట్స్ కూడా, లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ హెల్త్, లాస్ ఆఫ్ థాట్స్, లాస్ ఆఫ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా. సో అలాంటివి ఏది కూడా నష్టపోకుండా తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకోవడం చాలా మంచిదమ్మా. సో సింహరాశి వాడి గురుడు అనేటువంటి ఆయన 12వ స్థానంలోకి వెళ్ళడం వల్ల వృధా ప్రయాణాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదైనా ఒక ట్రావెలింగ్ చేసి కష్టపడి ఆ పని పూర్తవ్వాలి అని కోరుకుంటారు, కానీ ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా రావడం, ఆ పనిలో ఫలితం లేకపోవడం, ఆ పని పూర్తవ్వకపోవడం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. స్థాననాశనము, ఎక్కడైతే వీళ్ళు ఉంటారో, ఎక్కడైతే పని చేస్తారో, ఎక్కడైతే వీళ్ళ యొక్క ఆవాస ప్రదేశం ఉంటుందో అక్కడ వీళ్ళకి గౌరవ మర్యాదలు పోయే అవకాశం ఉంటుందండి.
సో సింహరాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉన్నటువంటి ప్రదేశంలో గౌరవ మర్యాదలు కాపాడుకునేటువంటి రీతిలో పని చేయండి, వ్యవహారం చేయండి, చాలా బాగుంటుంది. అయితే ఇంకొకటి ఏంటి అంటే మనోవిచారము, అంటే మానసికంగా ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఏదో లోటుగా ఉంది, ఏదో వెలితిగా ఉంది, జీవితంలో ఏదో కావాలి, ఏదో జరగాలి, కానీ జరగడం లేదు. ఇలా బ్లాకేజెస్, మైండ్ఫుల్నెస్ అనేటువంటిది లేకపోవడం వల్ల ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేటువంటివి రావు. వీళ్ళు శ్రద్ధగా మనసు పెట్టి పనిచేయడం కూడా జరగడం చాలా కష్టం అవుతుంది. మనీ విషయంలో ఇబ్బందులు ఉంటాయి, సంతాన విషయంలో ఇబ్బందులు కనబడుతున్నాయి, కలత్ర దోషంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సింహరాశి వాళ్ళు పర్సనల్ చార్ట్ చూసుకోండి. గురు, శని, రాహు ముగ్గురు కూడా కనీసం యోగించినట్లయితే చాలు. ఈజీగా ఈ గురుబలం తగ్గడం, దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేయడం, మళ్ళీ మనీ రావడం, మళ్ళీ ఖర్చు పెట్టడం, ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ అనేవి, అప్స్ అనేటువంటివి కనీసం ఎక్కువగా ఉంటే డౌన్ వచ్చినప్పుడు తెలియకుండా ఉంటుంది. సో సింహరాశి వాళ్ళు కాస్త పర్సనల్ చార్ట్ చూసుకుని మాత్రమే వ్యవహరించండి. ముఖ్యమైన నిర్ణయాలు ఏది కూడా ఈ సమయంలో తీసుకోవద్దు. జాబులు మారడం, తర్వాత జాబ్ విషయంలో నూతన ప్రయత్నాల విషయంలో చిన్న చిన్న జాబ్స్కి సరిపెట్టుకుని కాంప్రమైజ్ అయ్యి ఓకే అనడం, ఇలాంటివి ఏది వద్దు. ఈ 90 డేస్లో కనీసం 45 డేస్ అయినా ఓపిక పట్టండి. ఆ తర్వాత కొంచెం బెటర్గా ఉంటుంది. అర్ధభాగం పూర్తయ్యాక 45 డేస్ అయితే కొంచెం స్ట్రగులింగ్స్ అయితే ఉంటాయి, ఖర్చులు అయితే ఉంటాయి, అవమానాలు ఉంటాయి, వృధా ప్రయాణాలు ఉంటాయి, మనోవిచారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో సింహరాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండండి. గురుబలం పెంచుకోవడానికి కేజింపావు శనగలు, ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకుని గురువారం నాడు కేజింపావు శనగలు వేసి అందులో ఒక బెల్లం ముక్క పెట్టి మూటగా కట్టి ఎవరికైనా బ్రాహ్మణునికి కానీ ఆలయంలో కానీ దానంగా ఇవ్వండి. దీనివల్ల గురుబలం పెరుగుతుంది. గోసేవ గురువారం నాడు ఎక్కువగా చేయడం వల్ల ఆర్థిక వృద్ధి అనేటువంటిది కనబడుతుంది. చాలామందికి 99% పీపుల్కి డబ్బు సంపాదించడం ప్రాబ్లం కాదండి, వచ్చిన డబ్బుని నిలబెట్టుకోవడం అనేటువంటిదే ప్రాబ్లం అవుతోంది. నిలబడట్లేదు, విపరీతంగా ఖర్చులు అవుతున్నాయి. అదే ప్రాబ్లం సింహరాశి వాళ్ళకి విపరీతంగా పెరగబోతోంది. మనీ మేనేజ్మెంట్ అనేటువంటిది చూసుకోండి. అతి మంచితనంతో అందరికీ నమ్మొద్దు. మఖా నక్షత్రం వాళ్ళు మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ అధిపతి కేతు కాబట్టి ఆ యొక్క మానసిక ఒత్తిడి, మూడ్ స్వింగ్స్ విషయంలో, కోపం విషయంలో కంట్రోల్ చేసుకుని మాట్లాడేటువంటి విషయాల మీద పట్టుతో మాట్లాడితే చాలా మంచిగా జరుగుతుందమ్మా. అంటే ఇంకా ఎవరికైనా కూడా ఉమ్మగారు మీరు చెప్పినట్టుగానే రాశుల వారీగా ఎవరికైతే ఈ గురుగ్రహం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారో వాళ్ళు కనుక పరిష్కారం చేసుకోవాలి అనే వాళ్ళు ఎవరైనా కూడా మీ దగ్గరికి రావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు అని అంటే గురుడు అనేటువంటి ఆయన పర్సనల్ చార్ట్లో బలంగా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గోచార గురుడు కేవలం 40% మాత్రమే ఎఫెక్ట్ చేస్తూ ఉంటారు. మిగిలిన 60% ఆయన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క బలాన్ని గమనించి నిర్ణయాలు తీసుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకుంటేనే జీవితం సరిగ్గా ఉంటుందండి, అందరికీ తెలిసిన విషయమే. సో 100% అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి, మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.